విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. జనవరి 26 కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో చూద్దాం. కర్కాటక రాశి అనగానే పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. మరి మీ పేరు కనుక హీ, హూ, హే, హో, డా, డి, డు, డే అనే అక్షరాలతో కనుక మొదలైతే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి శని సంచారం వలన కొంత భయభ్రాంతి కానీ, ఒత్తిడి, శరీరంలో నరాల బలహీనత కనిపించవచ్చు. మరి గురువు మిథున రాశిలో సంచారం వలన ఇప్పటివరకు లాభాలు, స్నేహ సంబంధాలు, కొత్త పరిచయాలు, పెద్దల ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి. రాహు వలన దైవ విశ్వాసం వైపు ఆకర్షితులు అవుతారు. విదేశీ ప్రయాణాలు, అలాగే కొత్త తత్వాల అధ్వయనం కానీ, కొత్త గురువులు కలిసే అవకాశం కానీ ఉంటుంది. కేతువు వలన మానసిక ధైర్యం, మానసిక బలం, అలాగే అంతర్గత ధ్యానం అనేవి పెరుగుతాయి. మరి ఈ నెలలో ముఖ్యంగా మానసిక శాంతి, కొత్త ఆరంభాల వైపు దృష్టి పెడతారు. పాత సమస్యలు వెనక్కి వదిలి కొత్త ఆశల వైపు మీరు ముందుకు సాగుతారు. మరి కర్కాటక రాశి వారికి వ్యక్తిగతంగా ఇక్కడ కుటుంబం కానీ, ఉద్యోగ సంబంధిత ఖర్చులు కానీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారం, ఉద్యోగ, ప్రాజెక్టు కారణంగా విదేశీ ప్రయాణాలు అవసరం అవుతాయి. దాంతో ఖర్చులు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాల్సిన అంశం ఏంటి అంటే, ఖర్చులు సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే మాత్రం కొంచెం నష్టపోయే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో కానీ, పెద్ద ఆర్థిక నిర్ణయాల విషయంలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి కర్కాటక రాశి వారికి జనవరి మాసంలో మానసికంగా కొంచెం గందరగోళం ఉంటుంది. భావనల్లో మార్పులు ఉంటాయి. మరి వ్యక్తిగతంగా సంబంధాలు, కొత్త స్థిరత్వం కూడా తగ్గుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా పాత విభేదాలు, అవగాహన లోపాలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంటుంది. సానుకూలంగా కనుక భావిస్తే పరిస్థితుల్ని మీరు మార్పు చేసుకోగలుగుతారు, అవకాశాలుగా మార్చుకోగలుగుతారు. భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. అలాగే రిలేషన్షిప్స్ కానీ వీటిపైన ఆతృత, యాంగ్జైటీ అనేది తగ్గించుకోవాలి. పెళ్లి కానీ, ప్రేమ, ఇతర సంబంధ బాంధవ్యాల విషయాల్లో ఏంటంటే తొందరపాటు నిర్ణయాల వలన ప్రతికూల ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఎవరైనా నిపుణులు కానీ, పెద్దలు కానీ సలహా తీసుకోండి. అదే వ్యక్తిగత సంబంధాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. భరోసా, శాంతి చాలా ముఖ్యము. మరి ఇవన్నీ దాటితే గనక ఎదురు వ్యక్తిని గౌరవించడము, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా మీ బంధాలని స్థిరత్వం ఏర్పరుస్తుంది. మరి కర్కాటక రాశి వారి ఇల్లు కానీ, ప్లాట్ కొనుగోలు, ఇతర అంశాలని గమనించినట్టయితే సౌకర్యవంతంగా మీరు అనుకూలంగా పూర్తి చేయగలుగుతారు. కొత్త వాహనాలని కొనుగోలు చేస్తారు. ఇంట్లో మరమ్మతులు కానీ, కొత్త ఇల్లు కానీ, ప్లాట్ కానీ కొనుగోలు చేయడం కానీ, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో కానీ, ఆస్తుల కొనుగోలు విషయంలో కానీ చాలా విజయవంతంగా ఉంటుంది. సినీ రంగము, కళారంగము, చిత్రకళ, సినిమాటోగ్రఫీ, నటన, దర్శకత్వం, స్క్రీన్ రైటింగ్, కొత్త ప్రాజెక్ట్స్, పాత్రలు మీకు లభిస్తాయి. ప్రేక్షకుల్లో మీకు మంచి గుర్తింపు వస్తుంది. అలాగే గానము, సంగీతము, రచన, వాయిద్య పద్ధతుల్లో ఇవన్నీ కూడా మినహాయింపు రాకుండా మీకు సృజనాత్మకమైనటువంటి, విప్లవాత్మకమైనటువంటి మార్పులు కనిపిస్తాయని చెప్పొచ్చు. డిజైన్, ఆర్ట్స్, ఫ్యాషన్, గ్రాఫిక్, కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త పరిశీలనలు, మార్కెటింగ్లో గుర్తింపు, అలాగే సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మీ కళకు పెద్ద గుర్తింపు అనేది లభిస్తుంది. విద్యార్థులు, విద్యారంగాన్ని గమనిస్తే కర్కాటక రాశి వాళ్ళ విద్యార్థులు ముఖ్యంగా ఈ రంగంలో మీ ప్రతిభను చూపేటువంటి అవకాశాలు మీకు వస్తాయని చెప్పొచ్చు. మానసిక శాస్త్రం కానీ, సైకాలజీ కానీ వీటన్నిటిలో అధ్యయనంలో లోతైనటువంటి అవగాహన, పరిశీలన, పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. సాహిత్యం, రచన, కవిత్వం, వ్యాసరచన, వ్యక్తిగతంగా మీరు సృజనాత్మకంగా మెరుగవుతారని చెప్పొచ్చు. చరిత్ర, భాషలు, సాంఘిక శాస్త్రాలు, తత్వశాస్త్రం వంటి విభాగాల్లో లోతైన అవగాహన పెరుగుతుంది. విశ్లేషణాత్మకమైనటువంటి సామర్థ్యం పెరుగుతుంది. విదేశీ విశ్వవిద్యాలయాల్లో, పరిశోధన సంస్థల్లో ప్రాజెక్టుల్లో భాగం కావడానికి అనుకూలమైనటువంటి సమయం. అలాగే ప్రతిభ ఆధారంగా స్కాలర్షిప్లు పొందుతారు. ఇతర విదేశాల విద్యార్థులు, ప్రొఫెసర్లతో అనుసంధానం ఏర్పడే అవకాశం ఉంటుంది. భవిష్యత్ ప్రణాళికలు, ప్లానింగ్, అకాడమిక్ అవకాశాలు మార్పు వస్తుంది. అలాగే వ్యక్తిగత అభిప్రాయాల ప్రభావం, రాజకీయ నిర్ణయాలపై పడే ప్రభావం ఉంటుంది. సమర్థవంతంగా ప్రసంగాలు, మీడియా వేదికలు, వ్యాఖ్యలు, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా ప్రజల నమ్మకాన్ని, మద్దతుని మీరు పెంచుకోగలుగుతారు. వాస్తవాలను, ఆలోచనలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన ప్రాజెక్టులను గట్టిగా మీరు మంచి ఫలితంతో పొందగలుగుతారు. అలాగే మిత్రులు, సహచరులు,
తిరిగి కలుస్తారు. రాజకీయ సామాజిక కార్యక్రమాల్లో కొత్త భాగస్వాములు సన్నిహితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ఈ సమన్వయంతో రాజకీయంగా కూడా ప్రాజెక్టులు కానీ సామాజిక కార్యక్రమాలు కానీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార పరిశ్రమ చిన్న వ్యాపార రంగాల్లో వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా వ్యాపారులు నమ్మకానికి కొత్త పరీక్షలు ఎదురవుతాయని చెప్పొచ్చు. కొత్త భాగస్వామ్య వ్యాపార సంబంధాలు ఏర్పడతాయి. అయితే కొంచెం జాగ్రత్తగా మీరు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. మహిళా భాగస్వామ్యాలు గృహ రంగము కాస్మెటిక్స్ ఫుడ్ హీలింగ్ రంగాల్లో వ్యాపారం చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం సామాజిక వేదికల ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకుంటారు. ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టిక్టాక్ యూట్యూబ్ ఇలాంటి వాటి వాళ్ళ ద్వారా సేవల మార్కెటింగ్స్ ద్వారా మీ వ్యాపారానికి గుర్తింపు లభిస్తుంది. విస్తృతంగా కస్టమర్ రీచ్ ఉంటుంది. అలాగే ప్రత్యేక మార్కెట్లో మీరు స్థిరత్వం కూడా ఏర్పడుతుంది. ఆన్లైన్ సబ్స్క్రిప్షన్స్ డెలివరీ సిస్టమ్స్ హెల్త్ ఫుడ్ సర్వీసెస్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ వీటన్నిటిలో కూడా మీరు వ్యాపారాన్ని విస్తరించుకుంటారు. కర్కాటక రాశి వాళ్ళకి వైద్య రంగంలో వాళ్ళని చూస్తే మీ పని భారం పెరుగుతుంది. రోగుల సంఖ్య పెరగడం వలన మీరు చేపట్టాల్సిన బాధ్యతలు పెరుగుతాయి. ప్రతిరోజు కూడా కొత్త కేసులు కొత్త సమస్యలు కొత్త చికిత్స అవసరాలు మరి ఇవి మీ ముందు వరుసగా నిలుస్తూ ఉంటాయి. గురుగ్రహ ప్రభావం మీ వృత్తికి ప్రత్యేకమైనటువంటి బలాన్ని ఇస్తుంది. ఇంతకాలం నిశ్శబ్దంగా కర్తవ్యపరంగా పనిచేసిన మీ నైపుణ్యం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. మీరు తీసుకున్నటువంటి కేసులు విజయవంతంగా పూర్తవుతాయి. రోగులు సహచరులు యాజమాన్యం అందరూ మీ నమ్మకము మీ పైన ఏదైతే పెట్టారో అది మీరు సఫలీకృతం చేసుకుంటారు. వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. కీలకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. లేటెస్ట్ యంత్రాలు కానీ వైద్య పరికరాలు కానీ ఆరోగ్య శాస్త్ర పరిశోధనలు కానీ మీ వృత్తి పదాన్ని చాలా బలపరుస్తుందని చెప్పొచ్చు. వర్క్షాప్స్ సెమినార్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ పూర్తి చేస్తారు. హీలింగ్ అండ్ కౌన్సిలింగ్ రంగాల్లో థెరపిస్టులు ఎనర్జీ హీలర్స్ నర్సులు మరి వైద్య సేవలో పాత్ర పోషించేటువంటి మార్పుల్ని మీరు తీసుకొస్తారని చెప్పొచ్చు. డిప్రెషన్ ఆతృత ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. ప్రైవేట్ ప్రాక్టీస్ చేస్తున్న వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. కొత్త క్లయింట్లు రెగ్యులర్ ఫాలోఅప్స్ ప్రత్యేక చికిత్స అడ్వైజరీలు ఇవి మీ ఆర్థిక స్థితిని బలపరుస్తాయని చెప్పొచ్చు. కొత్త ఆర్థిక అవకాశాలు అదనపు వేతనాలు ప్రోత్సాహకాలు మీకు స్పష్టంగా కనిపిస్తాయి. మరి ఇతరుల ఆరోగ్యం కోసం మీరు ఎంత శ్రమ చేసినా మీ ఆరోగ్యాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. క్రమమైనటువంటి విశ్రాంతి యోగా ధ్యానం చిన్న ట్రావెల్స్ వీటన్నిటి ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మీరు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మీ సేవ కూడా సఫలీకృతం అవుతూ ఉంటుంది. మరి కర్కాటక రాశి వాళ్ళ భావోద్వేగ పరంగా మానసిక పరంగా చంద్రుడు రాశి కాబట్టి వీళ్ళకి మనస్సు ఆధారంగా మార్పులు వస్తూ ఉంటాయి. చంద్రుని ఆధిపత్యం మీ రాశిపైన అత్యంత గాఢంగా ఉంటుంది. రాత్రుల ఆలోచనలు ఎక్కువై నిద్ర రాకపోవడం పగటి సమయంలో దిగులుగా ఫీల్ అవ్వడం కోల్పోయిన భావన ఇవన్నీ కూడా పెద్ద సమస్యలుగా కాకుండా వీటిని మీరు మనస్సుని బలంగా తయారు చేసుకున్నట్టయితే మనస్సుని గట్టిగా ఉంచుకోవడం అలాగే చంద్రాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపించడం అలాగే మీలో మానసికంగా ధ్యానాన్ని శివుడి మీద ధ్యానాన్ని పెట్టడం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించుకోవడం అలాగే దేవాలయ సందర్శనం గోసేవ అలాగే పెద్దల్ని గౌరవించడం ఎవ్వరి మీద అసూయ ద్వేషభావం లేకుండా అందరినీ ప్రేమించే భావంతో ఉండడం వీటన్నిటి ద్వారా కూడా మీరు మరింత చక్కటి ఫలితాలు అందుకోవడానికి అవకాశం ఉంటుంది. నమస్తే.